సర్వనాశనమై కుప్పకూలిన బూడిదలో నుండి కణ కణము అగ్నికణమై జ్వలించి జీవం పోసుకుని వెత్తున పైకి లేచిన అగ్నిపక్షే ఫినిక్స్. దాని ఆత్మస్థైర్యమే పునర్జీవనానికి మూలాధారం. అరే ఫోటో పడిపోయేటట్లుంది. ఏమిటి నిర్మా అంత కంగారుగా వస్తున్నావు? ఏంటిది విషయం? విషయం పొద్దు నుంచి కనపడడం లేదు. అంతా వెతుకుతుంటే ఈ ఉత్తరం కనిపించింది. ఉత్తరమా? ఇదేంటి? నాన్న, నన్ను క్షమించండి. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. నా పెళ్లి చేసే ఆర్థిక స్తోమత నీకు లేదని నాకు తెలుసు. పెళ్ళికి పెద్దన్నయ్య పైసా కూడా సాయం చేయడని తెలుసు. తన రంగు నలుపని, తనకు జోడి దొరకడని అక్క పెళ్లి ఆలోచన కూడా చేయడం లేదు. ఇక నా భవిష్యత్తు ఏమిటి నాన్న? నిన్ను పెళ్లి లేకుండా జీవితాంతా కన్యాగానే ఉండాలా? అందుకే నా స్వార్థం నేను చూసుకొని నా భవిష్యత్తు నేనే నిర్ణయించుకొని నా క్లాస్మేట్ రామసుబ్బయ్యతో వెళ్ళిపోతున్నాను. నా కోసం వెతక్కండి, నన్ను క్షమించండి. పెద్ద మనసు చేసుకొని నాన్న నన్ను దీవించండి. నేను సుఖంగా ఉండాలని మనసారా కోరుకోండి. మీ చిన్న కూతురు విషయమే. ఏమిటి నీళ్ళు ఇలా చేసింది? ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడైనా వెతుకుదాం. కొన్ని పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేద్దామా? ఏం వద్దు నాన్న, మీరు గుండె ధైర్యం చేసుకోండి. విషయంకి వయసుతో పాటు మనసు కూడా పరిగెత్తి ఏదో ఊహలోకం నిర్మించుకుంది. ఇప్పుడు మనం ఎంత వెతికినా చూసినా మనకి దొరకదు. అలాగే ఇప్పుడు పోలీసులకి రిపోర్ట్ వేసి మనకి పరువు తక్కువ. అయ్యో, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నాకే. దెబ్బ మీద దెబ్బ ఎలాగ తట్టుకునేది? ఇప్పుడిప్పుడే తన సంపాదనతో తన కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. నా చిన్న కొడుకు లారీ ప్రమాదంలో మరణించి 6 నెలలు కూడా కాలేదు. ఇప్పుడు కాలం చేసే మరపు గాయాలు కొంచెం కొంచెం తగ్గించుకుంటున్న ఈ సమయం పుష్యమి ఇలా చేసింది. దెబ్బ మీద మరో దెబ్బ. సినిమాలు తీసి ఆస్తులన్నీ హరించుకుపోయిన కిరస్థాని పిల్లలు చేసుకున్నారని కులం వాళ్ళు వెలివేసిన ఈ జిఎన్ రెడ్డి ఈ నరసింహారెడ్డి వీధిలో నడుస్తుంటే ఏ మాత్రం రాజకీయ తగ్గలేదు. రేపటి విధానం సాధ్యమవుతుందట. వీడి కూతురు లేచిపోయిందని వెక్కిరింతలు, అవహేళనలు,
ఎలా సాక్ష్యం తల్లి అప్పట్లో రేపటి నుండి వీధిలో ఎలాగమ్మా తిరగను? జనాలకు నా ముఖం ఎలా చూపించాలమ్మా? ఎలా చూపించగలను? జనాలు ఎవరన్నా మన కష్ట నష్టాలు పట్టించుకుంటారా? మనం దగ్గర తీసుకుని ఆదరిస్తారా? కనీసం సానుభూతిగా చూపిస్తారా? మీరేం పట్టించుకోకున్నాను వాళ్ళ మాటలు. నువ్వు ఎన్ని పిచ్చి పేదపాలు చేసినా మీరు మనసులో తీసుకోకున్నానా? ఏనుగు రాజవీధిలో వెళ్తుంటే ఎన్నో కుక్కలు మొరుగుతుంటాయి, మీరు చివరి తీసుకోకుండా. నువ్వన్నది నిజమేనమ్మా. వీధి కుక్కలు బజార్లో వెళ్తున్న బలగదాన్ని ఏమీ చేయలేవు, కానీ సగటు మానవున్నైన మనల పీక్కుతుంటాయి. పెళ్లి కుక్కలే పీక్కుతుంటాయి. ఎలాగమ్మా ఈ అవమానాన్ని భరించడం ఎట్లా? మీరేం కుంగిపోకండి నాన్న. ప్రతి ఒక్క సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం అంటూ ఏమీ ఉండదమ్మా. దూరంగా పారిపోతుందమ్మా. అలా ఎందుకు అనుకుంటున్నారన్నా? కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. మన వెనకాల ప్రజలు అనుకుంటున్న మాట నిజమే. అలాగని కొని ఓ పని చేద్దామా? మనం నెల్లూరు వదిలి హైదరాబాద్ పోదామా? హైదరాబాద్ ఆ మహానగరంలో మనం ఎలా బతుకుతామమ్మా? మనకెవరు ఉన్నారని, ఎవరు సహాయం చేస్తారు? అమ్మవారి బంధువులందరూ హైదరాబాద్ లోనే ఉంటున్నారు కదా నాన్న. మీరేమా ఇక్కడికి వచ్చాయని వాళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు నాన్న. పైగా నా క్లోజ్ ఫ్రెండ్ కూడా ఉద్యోగం ఇప్పిస్తా అన్నది నాన్న. మీకు నెల్లూరు వదిలేలాంటి బాధగా ఉన్నారు. నాకెందుకమ్మా బాధ? మా నాన్న నాకు ఇచ్చిన 60 ఎకరాల భూమిని, పళ్ళ తోటలను అమ్మి మద్రాసు నగరంలో సినిమాలు తీసి చగలా పెట్టాను. పోనీ అమ్మా, జరిగిన కానీ మళ్ళీ నువ్వు తోపోవటం. పోయిన ఆస్తి పోగా మీ అమ్మ తల్లిగారి ద్వారా సంక్రమించిన 10 ఎకరాలు పెద్దన్నయ్య చదువు కోసం చదివించాను, ఖర్చు పెట్టాను, ఇంజనీరింగ్ చేపించాను. వాడు ఈ రోజు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పట్టించుకోకుండా, కుటుంబం కోసం 1 రూపాయి కూడా ఇవ్వకుండా వాడు దర్జాగా బ్రతుకుతున్నారు. అయినా ఉంటే నీకుందేమో నెల్లూరు మీద అభిమానం. నాకు కూడా ఏం లేదు నాన్న నెల్లూరు మీద. రంగరాజుని మీద భక్తి తప్ప. మనల్ని పూజించిన విషయం పాడి ఆవులు. అవునవును, వాటిని కూడా అమ్మేస్తే మనం కట్టుబట్టలతో హైదరాబాద్ వెళ్ళవచ్చు. కానీ ఒక్క విషయం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. మళ్ళీ మనం భంగపడకూడదు. లేదు నాన్న, అలా ఎన్నటికీ జరగదు. ఈ రోజు మనం నిగ్రహించిన వాళ్ళే రేపు మెచ్చుకునే. ఈనాడు మనం తగిన దెబ్బలే రేపటి విజయానికి పునాదులు. వెళ్దాం నాన్న, వెళ్ళి తీరుదాం. ఓకే, ఆ ధైర్యాన్ని మనం గుండెలైన కూడా హైదరాబాద్ పోదాం. సరేనమ్మా, అలాగే వెళ్దాం. నానా, ఏంటమ్మా? నేను ఆఫీస్ కి బయలుదేరిపోతున్నాను. కిచెన్ లో అన్ని సర్దేసే ఉన్నాయి. చిన్న హాట్ బాక్స్ లో టిఫిన్ ఉంది, మనం తినేసి 9 తినేసి 1 గంటకల్లా అన్నం తిని టాబ్లెట్ వేసుకుని మంచిగా తప్పకుండా. అమ్మా, ఏమిటమ్మా ఈ ఉడుకులు? గడియారంతో పాటు నువ్వు పరిగెడుతున్నావు. విధాత నీవు కూడా నాలాగే కష్టాలు కన్నీళ్ళు రాసిపెట్టాడు. అమ్మా, నీకు నేను భారంగా ఉన్నాను తెలియదు. అదే మాట్లాడాను. ఇక్కడ నువ్వు కన్న తండ్రి కూతురికి భారం అవుతాడా? నా చిన్నప్పుడు మీరు మీ గురువుని ఎప్పుడు పెంచలేదా?
అవే ఆలోచన పెట్టుకోకుండా నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. వేరే పెట్టుకో. ఓకే. నేను నీలిమకు భారం అవుతున్నానేమిటి? నిజంగానే భారం అవుతుంది. నన్ను ఒక చంటి పిల్లవాడిని సాధించాలి. ఇక నేను బతికి సాధించేదేమీ లేదు. కష్టాల కడలి నీదే, సుడిగుండాల వడిని మాదే, అలసి సొలసిన మనిషి, దారి తప్పవాద మరిచి. కష్టాల కడలి నీదే, సుడిగుండాల వడిని మాదే, అలసి సొలసిన మనిషి, దారి తప్పవాద మరిచి. సాగని నీ జీవన గమనం ఆశల తీరం చేరే వరకు, సాగని నీ జీవన గమనం ఆశల తీరం చేరే వరకు. ఏదో సంఘ సంస్కర్తల కులాంతర వివాహం చేసుకొని స్కూల్ నుండి వెలివేయబడ్డాను. ఇంటికి వచ్చిన ఇల్లాలని కూడా సినిమాల వ్యామోహంలో పడి సరిగ్గా చూసుకోలేకపోయారు. ఆమె కూడా నా జీవితం నుండి అర్థాంతరంగా వెళ్ళిపోయింది. నాన్న ఇచ్చిన 60 ఎకరాల మాగాణిని, పళ్ళ తోటలు అమ్ముకొని సినిమాల వ్యామోహంలో పడి సినిమాలు తీశాను. పూర్తిగా మంగళం. పెద్ద కొడుకును బాగా చదివించి ఇంజనీరింగ్ చేపిస్తే వాడు ఉద్యోగం రాగానే తన కొలీగును పెళ్లి చేసుకుని పోయాడు. ఇక రెండవ వాడి ఒక ఇంటి వారిని చేద్దామనుకుంటే ఇంతలో వాడు ఈ లోకం నుండి వెళ్ళిపోయాడు. చిన్న కూతురు విషయం తనకు పెళ్లి చేసే స్తోమత నాకు లేదని తనకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. కుటుంబానికి అండగా ఉంటూ ఆదుకుంటున్న నా చిట్టి తల్లి నీలిమకు కూడా నేను భావించాలి. నీలిమకు భారమవుతూ ఎన్నాళ్ళిలా బతకాలి, జీవోత్సవంలా ఎన్నాళ్ళిలా బతకాలి. జీవితంలో అన్నీ ఎదురు దెబ్బలే, జీవోత్సవంలా ఎన్నాళ్ళిలా బతకాలి, ఇంకా జీవోత్సవంలా ఎన్నాళ్ళిలా బతకాలి. దీనికి ఒక ముగింపు పలకాలి. ఎన్నాళ్ళిలా బతకాలి, దీనికి ఒక ముగింపు పలకాలి. ముగింపు పలకాలి. ఈ సమయంలో ఎవరు ఉంటారు? నీలిమా,
ఏంటన్నా ఏంటన్నా ఏం చేస్తున్నావు? తాగుతున్నావా? అవునమ్మా, బాధలకు ముగింపు పలకాలని ఆవిష్యింది కాదమ్మా. ఆ మంది విషంగా తాగుతున్నానమ్మా, విషంగా తాగుతున్నాను. నా మీద ఉంటుంది చెప్పు. తాగేవా? విషయం తాగేవా? చెప్పు. విషయం తాగారు కదా మీరు? విషయం తాగారు కదా మీరు? లేదమ్మా, ఇంకా తాగలేదు. చరమాంకంలో జీవితానికి ముగింపు ఇద్దామనుకుంటా. కానీ నేను వెళ్ళిపోవడం ఈ ప్రపంచానికి లోటేమీ లేదమ్మా. కాకపోతే నువ్వు అనాథమవుతావని దిగులుతా. మీరు చనిపోతే ఈ ప్రపంచం ఏం కోల్పోతుంది? నేను నా ప్రపంచాన్ని కోల్పోతాను. పోతే నా బాధ సుఖాలు ఎవరు చెప్పుకోను? ఈ గోడలుగా నేను సాధించిన విషయాలు ఎవరితో పంచుకోవాలను? పిల్లలు పుడితే మనవల్ని ఎవరు ఎడుతున్నాను? ఒక బలహీనమైన క్షణంలో ఒత్తిడికి లోనై తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. నాది తప్పే, ముమ్మాడికి తప్పేనమ్మా. నువ్వు నాలో ఆశలు చిగురింపజేస్తున్నావు. ఒకవేళ ఈ ఆశను అడిగేసలేదు నేను తట్టుకోలేనమ్మా. సమస్యకి పరిష్కారం కాదు నాన్న. జీవితం మనకు లభించిన అమూల్యమైన వరం నాన్న. భక్తులు వివేకం కోల్పోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు నాన్న. భోజనం తర్వాత 4 సువార్తలు తీసుకుని వచ్చాను నాన్న. ఏమిటి తల్లి అవి? చెప్పాలంటే నాన్న, నిజంగా శుభవార్త మనసుపోయి అన్ని జరిగినది. ఇక రెండవది ఫోన్ చేశాడు. ఫోన్ చేసి హైదరాబాద్ వస్తున్నా, నేను కొద్దిరానని చెప్పాడు. నిజమా తల్లి? నేను నమ్మలేకపోతున్నా. నా సుపుత్రుడికి జ్ఞానోదయమైందా? నాకు మంచి రోజులు వస్తున్నాయి. అవునా? అన్ని మంచి రోజులే. మద్రాసులో ఉన్న నా ఫ్రెండ్ ఫోన్ చేసి నీ చెల్లి కూర్చుని రెస్టారెంట్ లో తన భర్తతో ఉంది, సంతోషంగా ఉన్నానని శుభవార్త చెప్పింది. తల్లి ఆనందంతో నా మనసు కిరికిరిపోతుంది. తల్లి ఎంత శుభవార్త చెప్పావు. ముచ్చటగా 3 శుభవార్తలు చెప్పావు. ఇక 4వది ఏంటమ్మా? నీకు సంబంధించిందే డాడీ. నీకు ఒక ఉద్యోగం చూశాను. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో నీకు ఉద్యోగం. నా జీవితంలో కమిషన్ కూడా వస్తుంది. ఇప్పుడు ఉద్యోగమా? చెయ్యాలన్నా. ఒంటరిగా చుట్టూ నీకు ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. ముందుగా పడిపోయాను త్వరలో మళ్ళీ పైకి లేస్తుంది. విజయాన్ని మనే రానా? మంటల్లో కాలి బూడిదైన ఫినిక్స్ పక్షిలా మళ్ళీ ప్రాణంతో తిరిగిరా. నీ కన్నీళ్లే నీకు ఇంధనం కావాలి, నీ గాయాలే నీకు రెక్కలు కావాలి. అంతం అనుకున్న చోటే నీ కొత్త ప్రయాణం ప్రారంభం కావాలి. పడిపోవడం ఓటమి కాదు, పడి కూడా లేవకపోవడం అసలైన ఓటమి. నువ్వు మళ్ళీ ఉదయిస్తావు, మరింత ప్రకాశవంతంగా ప్రకాశిస్తావు.